ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజే వకుల్ జిందాల్ సరాసరి ఎస్కోట బొడ్డవర చెక్పోస్ట్ వద్దకు వెళ్లారు. అక్కడ సిబ్బందిని అలర్ట్ చేశారు. ఫలితంగా 6 నెలల తర్వాత అదే చెక్పోస్ట్ వద్ద అరకు నుంచి తరలిస్తున్న దాదాపు 118 కేజీల గంజాయిని పట్టుకున్నారు ఎస్కోట పోలీసులు. పట్టుకున్న గంజాయిని కేరళకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఎస్కోట సిఐ మూర్తి. స్వాధీనం చేసుకున్న గంజాయిని కేరళకు చెందిన ఇద్దరు నిందితులను విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేడు డిపిఓలో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొన్న రామభద్రాపురం, నిన్న బొబ్బిలి, తాజాగా ఎస్కోట వద్ద గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని, గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలో కొత్తగా 5 చెక్ పోస్టులు పెట్టామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇంక్లాబ్ టీవీకి తెలిపారు. మనకి వచ్చిన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న సాయంత్రం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద నార్మల్గా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న ఒక బొలెరో మ్యాక్సీ ట్రక్లో చెక్ చేస్తే దాంట్లో ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఫ్లోర్ ఉంటుందో ఆ ఫ్లోర్ను మోడిఫై చేసి దాని కింద గాంజా దాచిపెట్టి తీసుకెళ్తున్నారు. సో వెహికల్ చెకింగ్ చేస్తుంటే అక్కడ ఈ 117 కేజీస్ గాంజా ఆ బొలెరో మ్యాక్సీ ట్రక్లో పట్టుకోవడం జరిగింది. ఆ బొలెరోలో ఇద్దరు కేరళ త్రిశూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇద్దరు ఈ 117 కేజీస్ గాంజా కేరళకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డారు. తీసుకెళ్ళడానికి అరకుకి రావడం జరిగింది. అరకు నుంచి ఒక అతను ఒడిస్సా అతను వాళ్ళకి ఒడిస్సా సైడ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక గ్రామంలో గాంజా ఇప్పించి ఆ గాంజాయి బొలెరో మ్యాక్సీ ట్రక్లో లోడ్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే మనం పట్టుకున్నాము. ఈ గాంజా వర్త్ అరౌండ్ 5,85,000 ఉంటుంది. ఈ కేసులో ఈ బొలెరో ట్రక్తో సహా 2 మొబైల్ ఫోన్స్, 10,300 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఆర్గనైజర్ ఒక అతను కేరళ స్టేట్లో త్రిశూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించినట్లు రామ్ అనే అతను వారిని పంపించాడు. అతను డైరెక్ట్గా ఎక్కడి నుంచి వాళ్ళు గాంజా తీసుకున్నారు వారికి డైరెక్ట్ పేమెంట్ ఇచ్చి వీళ్ళిద్దరికి కూడా ట్రాన్స్పోర్ట్ చేసేదానికి వాళ్ళకి కూడా కొంత డబ్బు ప్రామిస్ చేశాడు. డబ్బు ప్రామిస్తో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ గాంజా తీసుకెళ్తుంటే మనం పట్టుకున్నాము. సో ఈ చెక్ పోస్ట్ వద్ద చాలా చాకచక్యంగా ఇన్స్పెక్టర్ ఎస్కోట ఆధ్వర్యంలో ఎస్ఐ ఎస్కోట అండ్ వాళ్ళ చెక్ పోస్ట్ స్టాఫ్ చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాము. అండ్ ఇంతకు ముందు కూడా నిన్న కూడా ఒక కేరళ పోలీస్ స్టేషన్లో కూడా ఒక 2 బండ్లు 17 కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ హర్యానాకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుబడ్డాయి. దాని ముందు లాస్ట్ వీక్ కూడా ఒక 810 కేజీస్ గాంజా
రామభద్రాపురం చెక్ పోస్ట్ వద్ద పట్టుకోవడం జరిగింది. సో చెక్ పోస్ట్ వద్ద పనిచేస్తున్న స్టాఫ్ చాలా అలర్ట్గా పనిచేస్తున్నారు. చెక్ పోస్ట్ వద్ద మనకి మంచి పెద్ద పెద్ద క్యాచెస్ అవుతున్నాయి. ఎవరైనా కూడా ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుబడితే, ఎవరైనా అమ్ముతూ పట్టుబడితే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. మీ ద్వారా అందరినీ వార్నింగ్ కూడా ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే అమ్మ పట్టే ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.